ನೂತನ ಪಶು ಆಸ್ಪತ್ರೆಯನ್ನು ಉದ್ಘಾಟಿಸಿದ ಶಾಸಕ ಜಿಕೆ ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿ. ಕೋಲಾರ ಜಿಲ್ಲೆಯ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಕೂರಿಗೆಪಲ್ಲಿ ಗ್ರಾಮದಲ್ಲಿ ನೂತನವಾಗಿ ಪಶು ಆಸ್ಪತ್ರೆಯನ್ನು ತೆರೆಯಲಾಗಿದ್ದು, ಇಂದು ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಶಾಸಕರಾಗಿರುವ ಜಿಕೆ ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿರವರು ಉದ್ಘಾಟಿಸಿದರು. ಉದ್ಘಾಟನೆಯ ನಂತರ ಶಾಸಕ ಜಿಕೆ ವೆಂಕಟೇಶ್ವರರೆಡ್ಡಿ ಮಾತನಾಡಿ, ಹಲವು ವರ್ಷಗಳ ರೈತರ ಬೇಡಿಕೆಯಾಗಿದ್ದಂತಹ ಪಶು ಆಸ್ಪತ್ರೆಯನ್ನು ಉದ್ಘಾಟಿಸಿರುವಂಥದ್ದು ತುಂಬ ಸಂತೋಷವಾಗುತ್ತಿದೆ. ಸಚಿವರು ಹಾಗೂ ಸರ್ಕಾರದ ಮೇಲೆ ಹಲವು ಬಾರಿ ಒತ್ತಡ ಹೇರಿದ್ದು, ಸಚಿವರು ಹಾಗೂ ಸರ್ಕಾರ ಸ್ಪಂದನೆ ನೀಡಿ ನಮ್ಮ ಮನವಿಯನ್ನು ಪುರಸ್ಕರಿಸಿ ಪಶು ಆಸ್ಪತ್ರೆಯನ್ನು ನೀಡಿದ್ದು ಸಚಿವರಿಗೆ ಹಾಗೂ ಸರ್ಕಾರಕ್ಕೆ ಅಭಿನಂದನೆಗಳನ್ನು ಸಲ್ಲಿಸಿದರು. ಇದೇ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಪ್ರಾಥಮಿಕ ಆರೋಗ್ಯ ಕೇಂದ್ರಕ್ಕೂ ಭೇಟಿ ನೀಡಿ ಪರಿಶೀಲನೆಯನ್ನು ಸಹ ನಡೆಸಿದರು. మన జిల్లా డిప్యూటీ డైరెక్టర్లు మళ్ళీ డిస్ట్రిక్ట్లో ఇప్పుడు మాలూరు కోలారు నుంచి వచ్చింది ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్, మళ్ళీ ఇక్కడ మన తాలూకులో అసిస్టెంట్ డైరెక్టర్, మన డాక్టర్స్ మన తాలూకులో అందరూ వచ్చింది ఇట్లా అధికార బంధువులు. ఈరోజు విశేషంగా నాకంటూ చాలా రోజుల నుంచి ఈ ఒక హాస్పిటల్ ఈ గ్రామానికి కావాలని నాకు ఆశ ఉండే. మీకంతా ఎట్లా ఆశ ఉన్నా నాకు కూడా దాన్ని ఏమన్నా చేసి నెరవేర్చాలని చెప్పి మీ ఆశ ఈడేరించాలని చెప్పి భ్రమ ఉండే. సో దానికి ఈరోజు తోడుగా ఈరోజు మన మిత్రులైన సచివులు వెంకటేష్ గారు, మళ్ళీ సర్కార్కి కూడా నేను అభినందిస్తాను. వెంకటేష్కి విశేషంగా నేను అసెంబ్లీలో రైజ్ చేసినప్పుడు కూడా నాకు పాజిటివ్గా, అంటే నీకు హాస్పిటల్ ఇస్తామని చెప్పి కూడా ఆశ్వాసించింది. అదే ప్రకారంగా నడుచుకుంటారు. చాలా సంతోషం. ఈరోజు ఈ 2 జిల్లాలకు చేరి మనకు ఒకటి ఇచ్చింది. సో చాలా సంతోషం. వాళ్ళకి నేను ఈ సందర్భంలో కృతజ్ఞతలు తెలిపిస్తాను. వాళ్ళకు దానికి తోడుగా ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వాళ్ళు, పీడీఓ కానీ, అధ్యక్షులు కానీ, సదస్సులు కానీ, సంబంధించిన అందరూ కూడా దీనికి తోడ్పడి ఇప్పుడు ఈ లైబ్రరీ మన అధికారులు వస్తా ఉన్నట్లే వాళ్ళు తోడ్పడి ఈ సహకారం ఇచ్చిన్నారు. చాలా సంతోషం. వాళ్ళకి కూడా నేను కృతజ్ఞతలు అర్పిస్తాను. అందరికీ కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్కరికి అందరికీ కూడా అందరి బంధువులకు కూడా నేను కృతజ్ఞతలు తెలిపిస్తాను. చాలా సంతోషం. బంధువులారా, ఈ ఒక హాస్పిటల్ మనుషులకు హాస్పిటల్ ఉంది, డాక్టర్ ఉన్నాడు, బాగా చూసుకుంటూ ఉన్నారు అనిపిస్తుంది. మంచి డాక్టర్నా? మంచి పేరు తీసుకుంటున్నారు. మనకి ఏం కావాలా? హాస్పిటల్కి ఏం అనుకూలాలు కావాలి? ఇప్పుడు మెడిసిన్స్కు ఏం కొదవలేదు. ఆ హాస్పిటల్కి కానీ ఈ హాస్పిటల్కి కానీ ఏమిటి కూడా మీకు మీరు నయా పైసా ఇచ్చుకునే పని లేదు. ఏమబ్బా, కరెక్టా? ఏం ఒక నయా పైసా వచ్చి మీరు పశువులకు కానీ లేకపోతే మనుషులకు కానీ ఎవరికి కూడా కొనే పని లేదు. అంటే అటువంటి సౌలభ్యాలంతా కూడా నివృత్త సర్కారు ఇస్తూ ఉన్నారు. ఏమన్నా ఉన్నాయి వాళ్ళకు ఫోన్ చేయండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి, సంబంధించిన చేయండి. ఈ హాస్పిటల్ బాగా ముందర వచ్చే దినాల్లో ఒక బిల్డింగ్ కట్టిస్తాము. బిల్డింగ్ కట్టించి మంచి జాగా చూసి ఎడన్నా ఆ పక్కన ఈ పక్కన ఏడ మంచి జాగా ఏడుంటే మీరంతా ఏడ కోరుకుంటే జాగా అందుకే అనుకూలం కావాలి. గ్రామస్తులకంతా కూడా ఒక్క గ్రామాన్ని రోజు కదిరింపల్లి, బల్తుమూరు, రాయలపాడికి యువతలు వచ్చే గ్రామాలంతా మళ్ళీ ఇక్కడ నిర్వాహకుల పంచాయతీ, మళ్ళీ కూరిగేపల్లి ఎంత టోటల్ చేరినా ఇంకా చెప్పిస్తాం. చేరి వాళ్ళు రావచ్చు. మీరే మొత్తం తరిమేస్తారు. ఇవన్నీ చేస్తారు. ఏడు చూడు, ఇది రిమోట్ ప్లేస్. అదే పీడబ్ల్యూడీ చెప్పాడు డిమాలిష్ చేయమని. క్వార్టర్స్ అట్లా ప్రపోజ్ చేయండి. పక్కనక క్వార్టర్స్ ఉంటే డాక్టర్స్ ఉంటారు నీట్గా. అట్లీస్ట్ వీక్లీ 3 days ఉంటారు. 2-3 గంటలు వేరే తోటి పోయినా 3 గంటలు ఉంటారు ఇక్కడ.
నాట్ ఓన్లీ ఇయర్ ఎవ్రీవేర్ ఇన్ ది డిస్ట్రిక్ట్ కదా. మేము ట్రై చేస్తాము. రిలివెంట్ పాయింట్. హలో